ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు 170 స్క్వేర్ యార్డ్స్లో నిర్మించిన మంచి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ హౌస్ వచ్చేసరికి మనకి ఏలూరు మున్సిపాలిటీ పరిధిలో అయితే నిర్మించడం జరిగిందనమాట. ఈ బిల్డింగ్ అవుట్ సైడ్ ఎలివేషన్ కూడా చూడండి, మంచి క్లాసీ లుక్తో అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ హౌస్ వచ్చేసరికి మనకి DTCP లేఅవుట్లో అయితే కట్టడం జరిగిందనమాట. మనకి 85% బ్యాంక్ లోన్ సదుపాయం కూడా అవైలబుల్గా ఉంది ఎంప్లాయీస్కి. ఇప్పుడు మీకు కార్ పార్కింగ్ ఏరియా అయితే చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, మనకి ఎంట్రన్స్ స్టెప్స్ కూడా గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. అంతేకాకుండా మనకి కార్ పార్కింగ్ ఏరియా వచ్చేసరికి మనకి చాలా పెద్దగా అయితే రావడం జరిగింది. లెంత్ వచ్చేసరికి మనకి 14 ఫీట్ లెంత్ అయితే రావడం జరిగిందనమాట. అంతేకాకుండా మనకి లెఫ్ట్ సైడ్ కూడా మనకి 9 ఫీట్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఇక్కడ ఏంటంటే మనకి గార్డెన్ కింద వాడుకోవచ్చు. అంతేకాకుండా బైక్స్ పార్కింగ్ చేసుకునే విధంగా కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. వీళ్ళు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎలివేషన్కి వీళ్ళు సెరావుడ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. సౌత్ సైడ్ సెట్ బ్యాక్ వచ్చేసరికి మనకి 1.5 ఫీట్ సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ విషయానికి వచ్చేసరికి చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే ఈయన బిల్డర్ కమ్ము తాపీ మేస్త్రి అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి నార్త్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, మనకి సెట్ బ్యాక్ వచ్చేసరికి 3 ఫీట్ సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది. అంతేకాకుండా మనకి ఎంట్రన్స్ వాల్ టైల్స్ కూడా చూడండి ఫ్రెండ్స్, వాల్ టైల్స్ కూడా మంచి డిజైన్గా అయితే వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరిగింది. గుమ్మం విషయానికి వచ్చేసరికి అంతా కూడా టేక్ డోర్, అంతేకాకుండా టేక్ గుమ్మం, ఒత్తిడి చెక్క అంతా కూడా ఫుల్ టేక్లో అయితే వీళ్ళు ఇక్కడ తీసుకున్నారు. చాలా క్వాలిటీగా అయితే గుమ్మం అయితే ఉంది. ఫ్రెండ్స్, మనకి ఎంట్రన్స్ లుకింగ్ ఎపీరియన్స్ అయితే చాలా బాగా అయితే వచ్చిందనమాట. ఈ బిల్డింగ్ మనకి 170 గజాల్లో అయితే కట్టడం జరిగింది. ఫ్రెండ్స్, అంతేకాకుండా మనకి లెఫ్ట్ సైడ్ అయితే స్టెప్స్ రావడం జరిగింది. అంతేకాకుండా అవుటర్ బాత్రూమ్ కూడా స్టెప్స్ కింద అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు హాల్ అయితే చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ హాల్ విషయానికి వచ్చేసరికి మనకి 2x4 వెట్టిఫైడ్ గ్లాసీ టైల్స్ అయితే ఇక్కడ యూజ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు. అంతేకాకుండా మనకి చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎవరైనా సరే చుట్టాలు వచ్చినా సరే మనకి అందరూ కూడా హాల్లో ఉండే విధంగా అయితే వీళ్ళు ఇక్కడ అంత పెద్ద హాల్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి సీలింగ్ విషయానికి వచ్చేసరికి హాల్ సీలింగ్ వచ్చేసరికి మనకి సర్క్యులర్ షేప్స్ అయితే తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మనకి ఎడ్జెస్ వచ్చేసరికి చూడండి గోల్డ్ కలర్ కోవలేటింగ్ అయితే వీళ్ళు ఇక్కడ తీసుకున్నారు. ఫ్రెండ్స్, మనకి లెఫ్ట్ సైడ్ వాల్ కూడా చూడండి మంచి వాల్ ర్యాక్స్ అయితే డిజైన్ చేశారనమాట, ఐడాల్స్ లాంటివి పెట్టుకుంటాకి. అంతేకాకుండా ఇక్కడ మనకి నార్త్ సైడ్ మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈశాన్యంలో నార్త్ సైడ్ కూడా ఒక గుమ్మం అయితే పెట్టారనమాట. వీళ్ళు ఇక్కడ వాల్కి వేసిన డిజైన్ కూడా చూడండి రాయల్ ప్లేతో అయితే ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఈ డిజైన్ అయితే తీసుకున్నారు. అంతేకాకుండా ఇక్కడ విండో కూడా చూడండి ఫ్రెండ్స్, మనకి 5x6 అయితే ఉంటుందన్నమాట విండో. ఇక్కడ వీళ్ళు యూజ్ చేసిన ఇది వచ్చేసరికి మనకి టీవీ యూనిట్ ఫ్రెండ్స్. ఇది మీకు ఇప్పుడు డైనింగ్ ఏరియా అయితే చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, డైనింగ్ ఏరియాకి హాల్కి మధ్యలో ఒక ఆర్చ్ లాంటిది అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ మనకి చూడండి హ్యాంగింగ్ లైట్స్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. డైనింగ్ ఏరియా కూడా మనకి కొలతల విషయానికి వచ్చేసరికి చాలా పెద్దగా అయితే రావడం జరిగిందనమాట. డైనింగ్ ఏరియా కూడా మనకి ఎక్కడ కూడా కంజెస్టెడ్గా అయితే ఉండదు ఫ్రెండ్స్, చాలా విశాలంగా ఫ్రీగానైతే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది 170 స్క్వేర్ యార్డ్స్లో నిర్మించారు కాబట్టి. ఇప్పుడు మీకు కిచెన్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనకి హ్యాంగింగ్ లైట్స్ అయితే వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. కిచెన్ విషయానికి వచ్చేసరికి మనకి యూ షేప్ కిచెన్ ప్లాట్ఫామ్ అయితే రావడం జరిగిందనమాట. మొత్తం అంతా కూడా వీళ్ళు గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే వీళ్ళు ఇక్కడ ఇచ్చారు మనకి. అంతేకాకుండా ఇక్కడ కింద కూడా చూడండి ఫ్రెండ్స్, స్టోరేజ్ పర్పస్ కింద అయితే వీళ్ళు ఇక్కడ పెద్దగానే ఇవ్వడం జరిగింది. కిచెన్కి వచ్చేసరికి వీళ్ళు మంచి వాల్ టైల్స్ అయితే అంటించడం జరిగిందనమాట, కిచెన్ వాల్ టైల్స్. అంతేకాకుండా మనకి ఆపోజిట్లో ఒక విండో కూడా వీళ్ళు ఇక్కడ డబుల్ ట్రాక్ విండో కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. UPVC విండోస్ ఇవన్నీ కూడా. ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి మనకి పూజా గది ఫ్రెండ్స్. ఇది దేవుడి గది అనమాట. సపరేట్ దేవుడి గది అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. నలుగురు కూర్చొని పూజ చేసుకునే విధంగా అయితే వీళ్ళు ఇక్కడ ఉంది. దీనికి కూడా వీళ్ళు ఇక్కడ సీలింగ్ అయితే చేయించేశారు. సర్క్యులర్ షేప్లో అయితే సీలింగ్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, టైల్స్ విషయానికి వచ్చేసరికి మొత్తం అంతా కూడా ఒకే ప్యాటర్న్ అయితే తీసుకున్నారు మనకి. ఫ్లోరింగ్ టైల్స్ వచ్చేసరికి ఇది ఫ్రెండ్స్, ఇది కిచెన్ అనమాట. మనకి ఓపెన్ కిచెన్ ఫ్రెండ్స్. ఇది
డైనింగ్లో కూడా చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఒక వాష్ బేసిన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట డైనింగ్ ఏరియాలో. ఇక్కడ మనకి ఒక విండో కూడా చూడండి, మనకి సేఫ్టీ గ్రిల్స్ కూడా వచ్చేసరికి మనకి 12mm రాడ్స్తో అయితే సేఫ్టీ గ్రిల్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఐరన్ గ్రిల్స్. మీకు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఎంట్రన్స్ గుమ్మం చూడండి ఫ్రెండ్స్, మనకి ఎంట్రన్స్ గుమ్మం అంతా కూడా గ్రానైట్ గుమ్మం అయితే ఇవ్వడం జరిగిందనమాట. మనకి ఫ్యూచర్ అంతా ఉంటుంది. నార్మల్ గుమ్మాలు అయితే చెదపడతాయి అనమాట, ఇదైతే స్టాండర్డ్గా ఉంటున్నాయి. లేటెస్ట్లీ అన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలు అయితే వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి అంత మాస్టర్ బెడ్రూమ్. ఇది 6x6 మంచాలు 2 పట్టే విధంగా అయితే అంత పెద్దగా అయితే మాస్టర్ బెడ్రూమ్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. చాలా పెద్దగా అయితే ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ ఇది. ఇక్కడ సీలింగ్ విషయానికి వచ్చేసరికి చూడండి, మనకి సీలింగ్ కూడా చాలా పెద్ద హడావిడిగా అయితే ఉండడం జరిగిందనమాట. పెయింటింగ్ విషయానికి వచ్చేసరికి అంతా కూడా లైట్ పెయింటింగ్స్ అయితే పెట్టుకున్నారు. అంతేకాకుండా దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మంచి వాల్ టైల్స్, అంతేకాకుండా ఫ్లోరింగ్ టైల్స్ అయితే బాత్రూమ్కి అయితే వేయడం జరిగిందనమాట. కలర్ కాంబినేషన్ కానీ ఏదైనా సరే అంతా కూడా డీసెంట్ లుక్తో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. వీళ్ళు ఇక్కడ ట్యాప్స్ కానీ పైప్స్ కానీ అంతేకాకుండా సూట్ కంబోర్డ్స్ కానీ అన్నీ కూడా మంచి ప్రీమియం క్వాలిటీ అయితే వీళ్ళు ఇక్కడ యూజ్ చేశారు వీళ్ళు. ఇక్కడ మనకి కార్నర్లో కూడా చూడండి ఫ్రెండ్స్, వాష్ బేసిన్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. మనకి సూట్ కంబోర్డ్ విషయానికి వచ్చేసరికి సిరా కంపెనీ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇక్కడ వీళ్ళు ఇచ్చిన వాల్ ర్యాక్స్ కూడా చూడండి, మనకి బీరువాకి అంతేకాకుండా డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకునే అలా వాల్ ర్యాక్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మనం ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటే అందంగా వస్తుందన్నమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూపించబోతున్నాను. ఇదంతా కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. మనకి మాస్టర్ బెడ్రూమ్ ఎంతైతే ఉంటుందో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అదే సైజులో అయితే రావడం జరిగిందనమాట. దీంట్లో కూడా 6x6 మంచాలు 2 పట్టే విధంగా అయితే ఉంటాయి అనమాట. అంతేకాకుండా సీలింగ్ కూడా చూడండి, మంచి క్లాసీ లుక్తో అయితే వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరిగింది. వీళ్ళు లెఫ్ట్ సైడ్ వాల్కి కూడా రాయల్ ప్లే డిజైన్ కూడా చేయించారు. అంతేకాకుండా డోర్ కూడా చూడండి ఫ్రెండ్స్, మంచి ఫ్లష్ డోర్స్ అయితే పెట్టడం జరిగింది, సన్ గ్లాస్ డోర్స్ ఇవి. ఇక్కడ కూడా చూడండి, మనకి కబోర్డ్స్, వాల్ ర్యాక్స్ కూడా చాలా బాగా ఎక్కువైతే ఇవ్వడం జరిగింది. థిక్నెస్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. మనకి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. మనకి సైజెస్ పరంగా అంతేకాకుండా కంఫర్ట్ పరంగా చూసుకుంటే మనకి బాత్రూమ్స్ అయితే బాగా స్పేషియస్గా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ బిల్డింగ్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే మనకి ఈ వీడియో ఎంట్రన్స్లో నా నెంబర్ అయితే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా నాతో అయితే కాంటాక్ట్ అయితే చేయండి. అంతేకాకుండా యాడ్ నెంబర్ కూడా చెప్పండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే బిల్డింగ్ సెర్చింగ్లో ఉన్నా, ఎవరైనా తీసుకుందాం అనుకున్నా సరే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఇప్పుడే మన వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి ఏలూరులో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. ఏలూరు మున్సిపాలిటీ పరిధిలో అయితే ఈ బిల్డింగ్ ఉండడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నార్త్ సైడ్ కూడా మనకి సెట్ బ్యాక్లో ఒక వాష్ బేసిన్ అయితే పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మనకి వాషింగ్ మెషిన్ పాయింట్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనకి బిల్డింగ్ కొనే వాళ్ళే కాకుండా ఎవరైనా సరే నూతనంగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు కూడా ఈ వీడియో చూడడం వల్ల వాళ్ళకి కూడా ఒక ప్లానింగ్ అనేది, ఒక ఐడియా అనేది ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్ కాస్ట్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు 68 lakhs అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఫైనల్ రేట్ అయితే ఏమీ కాదు, నెగిషియబుల్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మీకు అవుట్ సైడ్ బాత్రూమ్ కూడా చూపిస్తున్నారు ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. ఇక్కడైతే మనకి అవుట్ సైడ్ బాత్రూమ్ అయితే ఇలా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇండియన్ కంబోర్డ్ అయితే యూజ్ చేశారు. ప్రతి బాత్రూమ్కి కూడా వీళ్ళు హ్యాంగింగ్ రాడ్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, స్టెప్స్కి వీళ్ళు గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. అంతేకాకుండా మనకి సైడ్ రైలింగ్ కూడా చూడండి, మనకి ఎస్ఎస్ రైలింగ్ జందాలు అయితే ఇక్కడ యూజ్ చేయడం జరిగింది.
బిల్డింగ్ క్వాలిటీ కానీ, అంతేకాకుండా బిల్డింగ్ పరంగా కానీ, ఏరియా పరంగా కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరికైనా సరే ఈ బిల్డింగ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా డీటెయిల్స్ అయితే తీసుకోండి, ఒకసారి విజిట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీకు కుదిరితే. రేట్ విషయానికి వచ్చేసరికి 68 lakhs చెప్తున్నారు. ఫైనల్ రేట్ అయితే ఏమీ కాదు ఫ్రెండ్స్, మనం మాట్లాడుకోవచ్చు నచ్చినట్లయితే. మనది జేపీ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ ఆఫీస్ ఫ్రెండ్స్. అంతేకాకుండా మనం కన్స్ట్రక్షన్ వర్క్స్ కూడా చేస్తాం అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బిల్డింగ్స్, సైట్స్ అమ్మదలిచిన కొనదలిచిన వివరాలు తెలుసుకోండి. మన ఏలూరు ఛానల్ని సపోర్ట్ చేయండి. జేపీ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ చాలా నమ్మకమైన సంస్థ.